అయితే జూన్ 12న మధ్యాహ్నం 1:15 టేకాఫ్ అయిన విమానం 30 సెకండ్లలోనే కుప్పకూలిపోయి 300 మంది ప్రాణాలని బలి తీసుకోవడంతో ఆ విమానంలోని 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యాయని, దీనివల్లే ర్యామ్ ఎయిర్ టర్బైన్ అంటే ర్యాట్ ఆటోమేటిక్ గా ఫ్లైట్ నుండి బయటకు వచ్చిందని, ఇది విమానంలో మినీ జనరేటర్ గా పనిచేస్తూ ఇంజన్లు పూర్తిగా ఫెయిల్ అయినప్పుడు సేఫ్ గా ల్యాండ్ అవ్వడానికి కావాల్సిన శక్తిని జనరేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక అలా ఎయిర్ ఇండియా విమాన విషయంలో కూడా ప్రమాదం జరిగే కొద్ది సెకండ్ల ముందు ర్యాట్ ఓపెన్ అయి తన పనిని స్టార్ట్ చేసినప్పటికీ విమానం చాలా తక్కువ ఎత్తు ఎగిరిన కారణంగా ర్యాట్ అంత త్వరగా విమానానికి పవర్ ని అందించడంలో విఫలమై కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. అయితే విమానాల నిపుణుడు సీనియర్ పైలట్ అయిన కెప్టెన్ స్టీవ్ ఈ ఇన్సిడెంట్ పై స్పందిస్తూ ఎయిర్ ఇండియా విమానం యాక్సిడెంట్ కి ఇంజన్స్ ఫెయిల్యూర్సే కాకుండా చాలా కారణాలు ఉన్నాయని, అందులో మొదటిగా గేర్ డౌన్ అని చెప్పుకొచ్చాడు. ఇక ఇందులో కో పైలట్ ల్యాండింగ్ గేర్ కి బదులుగా ఫ్లాపులని పైకి లేపుండొచ్చని, టేకాఫ్ అయిన సమయంలో అదనపు లిఫ్ట్లని తొలగించి ఉండొచ్చని, టేకాఫ్ అయ్యాక కూడా ల్యాండింగ్ గేర్ కిందికే ఉండడంతో ఇమీడియట్ గా ఫ్లాప్లని పూర్తిగా వెనక్కి లాగడంతో విమానం కిందికి వెళ్ళుండొచ్చని, ఇది చాలా ప్రమాదకరమైన ఘట్టమని చెప్పుకొచ్చాడు. ఇక మరో కారణం గేరప్. పైలట్ విమానం టేకాఫ్ అయ్యే సమయంలో తన కో పైలట్ కి గేరప్ అని చెప్పగా అతను గేరప్ చేయకుండా కన్ఫ్యూజన్ లో ఫ్లాప్ హ్యాండిల్ ని పట్టుకొని పైకి లేపుండొచ్చని, దీంతో వింగ్స్ లో పవర్ ఆఫ్ అయి విమానం కిందికి వచ్చుండొచ్చని, ఆ సమయంలో మళ్ళీ ఫ్లైట్ ని పైకి ఎగిరేలా చేయడం సాధ్యం కాదని, దీని కారణంగా కూడా ఆ విమానం కుప్పకూలిపోయి ఉండొచ్చని చెప్పుకొచ్చాడు.